యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయనకు 12 మంది శిష్యులు ఆయన శిష్య బృందంలో ఉండేవారు. హీ చోజ్ ద 12 డిసైపుల్స్. 12 మంది శిష్యులను యేసయ్య ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి యొక్క బ్యాక్గ్రౌండ్స్ కానీ, వారు ఏదో ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చిన వారిని కానీ దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. కానీ అత్యంత సామాన్యమైన వ్యక్తులను దేవుడు ఎన్నిక చేసుకున్నట్లుగా మనం వాక్యంలో గమనిస్తాం. వారిలో ఒక ప్రాముఖ్యమైన శిష్యుడు ఎవరంటే పేతురు. పీటర్, జేమ్స్ అండ్ జాన్. యేసుక్రీస్తు ప్రభుకు 12 మంది శిష్యులుంటే కొన్ని పర్టికులర్ ఇన్స్టెన్సెస్లో యేసే కేవలం 3 మాత్రమే తీసుకువెళ్ళారు. కొన్ని ప్రాముఖ్యమైన ప్రదేశాలకు, కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు, కొన్ని ప్రాముఖ్యమైన అద్భుతాలు ఆయన చేసినప్పుడు, కొన్ని విశిష్టమైన కార్యాలను ప్రత్యక్షంగా చూడడానికి యేసు ప్రభు కేవలం 3 ఏర్పాటు చేసుకుంటే, ఆ 12 మందిలో నుండి ఏర్పాటు చేయబడిన 3లో పేతురు అనే శిష్యుడు ఒక ప్రధాన శిష్యుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. సో పీటర్ వాజ్ అన్ ఇన్నర్ సర్కిల్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆంతరంగిక శిష్యులలో పేతురు ఒక శిష్యుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక క్లోజ్ డిసైపుల్. మనకి ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మనం క్లోజ్గా మాట్లాడేది ఇంతమంది ఉంటారేమో, కానీ హృదయం విప్పి మనం చెప్పుకునేది కొంతమందికే ఉంటుంది కదా. కొంతమందినే మనం ట్రస్ట్ చేస్తాము. మన లోన్లీయెస్ట్ టైమ్స్లో, మన డీపెస్ట్ స్ట్రగుల్స్ కొంతమందితోనే చెప్తాము. సో పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆంతరంగిక శిష్యుడు. అంటే యేసు ప్రభు బహుగా ప్రేమించిన శిష్యులలో ఒకడు అని చెప్పుకోవచ్చు. ఇంకొక మాట ఏంటంటే యేసయ్యను కూడా బహుగా ప్రేమించిన శిష్యుడు పేతురు. కానీ పేతురు అనగానే మనకి ఖచ్చితంగా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అదేంటంటే యేసు ప్రభు పేతురు యేసు ప్రభును గుర్చి ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకాడు కదండి. పీటర్ డినైడ్ జీసస్ థ్రైస్. 3 సార్లు పేతురు బొంకాడు. ఒక మాటలో చెప్పాలంటే పేతురు జీవితంలో ఆధ్యాత్మికంగా పడిపోయిన పరిస్థితి అది ఒకటి. సో విశ్వాస జీవితంలో మనం కూడా ఎప్పుడైనా పడిపోతాము అంటే ఖచ్చితంగా మనం పడిపోతాము. కానీ దేవుడు తిరిగి మనం లేపేవాడు, నిలబెట్టేవాడు, నడిపించేవాడు. సో పేతురు జీవితంలో పడిపోవడానికి ముందు కొన్ని సంఘటనలు జరిగాయి. చూడండి, ఒక వ్యక్తి 100వ అంతస్తులో ఉంటే 100th ఫ్లోర్లో ఉంటే 100th ఫ్లోర్లో ఉండి గ్రౌండ్ ఫ్లోర్లోకి రావడానికి టైం పడుతుంది, అవునా కదా. కనుచూపు మేరలో కోర్స్ అక్కడ నుండి దూకితే కనుచూపు మేరలో కింద పడతారు, అది వేరే విషయం. కానీ మెట్లు దిగినా లేదంటే లిఫ్ట్ ఎక్కినా ఆ పైన ఫ్లోర్, టాప్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కి రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొద్దిగా సమయం పడుతుంది, కొన్ని అడుగులు వేయాలి, కొద్దిగా సమయం వెచ్చించాలి, ఆ తర్వాత జరుగుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్నిసార్లు మనం పడిపోయిన తర్వాత అనుకుంటాం, హౌ డిడ్ దిస్ హ్యాపెన్, అసలు ఎలా జరిగింది, ఎప్పుడు పడిపోయాను, నేను అంతా బాగానే ఉన్నాను కదా, నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను కదా, నేను ఎట్లా పడిపోయాను, ఎప్పుడు పడిపోయాను, అసలు ఇది ఎలా జరిగింది అన్నట్లు కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభుతోనే ఉన్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి యేసే ముఖమే చూస్తున్నాడు, యేసే మాటలే వింటున్నాడు, ఆయన అద్భుత కార్యాలు అన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఇంత దగ్గరగా యేసేకుండి అసలు 3 సార్లు యేసు ప్రభు ఎవరో తెలియదు అని ఎలా చెప్పాడు? అసలు నోరు ఎలా వచ్చింది పేతురుకు? ఆ మాట ఎలా చెప్పగలిగాడు, ఎలా బొంకగలిగాడు అని మనం ఆలోచన చేస్తే పేతురు జీవితంలో ఇట్ వాజ్ అ ప్రాసెస్. అది వెంటనే జరగలేదండి. పేతురును యేసు ప్రభు నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలులుగా చేస్తానని యేసు ప్రభు శిష్యులను పిలిచినప్పుడు పేతురు కూడా అలాగే యేసు ప్రభు యొక్క పిలుపుకు స్పందించి వచ్చాడు. రాగానే ఇది జరగలేదు. కానీ దేవునితో నడుస్తూ ఉండగా, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండగా ఎక్కడో కొన్ని అడుగులు వేశాడు. ఒక డౌన్ఫాల్ అనేది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ లాగా జరిగింది. ఆ మెట్లు పైనుండి కిందకి దిగడం అనేది ఒక్కొక్క మెట్టు దిగినట్లు పేతురు జీవితంలో కూడా ఒక్కొక్క మెట్టు దిగాడు. చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఉదయకాల సమయంలో పేతురు జీవితంలో 3 బలహీనతలు, లేకపోతే ఆధ్యాత్మికంగా తాను తప్పటడుగులు వేయడానికి 3 ప్రాముఖ్యమైన కారణాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన మనం గమనిస్తాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఇది ఎక్కడ జరిగిందంటే గలిలయ సముద్రంలో జరిగింది. ద సీ ఆఫ్ గ్యాలిలీ. గలిలయ సముద్రం అనేది ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో మనకు కనిపించే వాటర్ బాడీ. ఖచ్చితంగా ఇప్పటికి కూడా గలిలయ సముద్రం మీరు వరల్డ్ మ్యాప్లో చూసినా, లేకపోతే ఇజ్రాయెల్ పటాన్ని జాగ్రత్తగా గమనించిన, ఇజ్రాయెల్ దేశానికి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాలన్నింటినీ పరిశీలించిన గలిలయ సముద్రం మనకు కనబడుతుంది.
యేసు ప్రభు తన శిష్యులకు చెప్పారంట, నాకంటే ముందు మీరు దోణిలో ప్రయాణం చేసి అద్దరికి వెళ్ళండి అని వారిని పంపించారు. పంపించిన తర్వాత అప్పటి వరకు ఎప్పుడు జరగని విధంగా యేసయ్య నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. అర్ధరాత్రి సమయం అనగానే మానసికంగా చాలా డౌన్గా ఉంటారంట మనుషులు, అవునా కదా. పగటిపూట ఒకళ్ళు భూతం డ్రెస్ వేసుకొని వచ్చినా మనకి భయం ఏది, కానీ రాత్రిపూట కొంచెం తేడాగా వచ్చారనుకోండి మనకి ఏమనిపిస్తుంది, అమ్మో అని భయం వేస్తుంది. కొంతమందికి ఈ హాలోవీన్ అని ఒక పండుగ ఆచరించడం పాశ్చాత్య దేశాల్లో చాలా ఫేమస్ అయిపోయింది. ఇంకొక మాటలు చెప్పాలంటే ఫ్యాషన్ అయిపోయింది. ఈ హాలోవీన్ అనే ఫెస్టివల్ ఏంటంటే ఇంట్లో అంత దయ్యాల బొమ్మలు పెట్టేస్తారనమాట. దయ్యాల బొమ్మలు, భూతాల బొమ్మలు, ఆ తర్వాత భయంకరమైన ఎముకలు, చూడండి, చూడగానే భయాన్ని మన హృదయంలో నుంచి బాగా భయం వచ్చేటట్లుగా ఇల్లంతా డెకరేట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ హ్యాపీ హ్యాలోవీన్ అంటారు. ఏమంటారు? హ్యాపీ హ్యాలోవీన్. పిల్లలకు కూడా ఆ హ్యాలోవీన్ కాస్ట్యూమ్స్ అమ్ముతారనమాట. అమెరికా దేశంలో హ్యాలోవీన్ అనే ఆ ఫెస్టివల్ జరుపుతూ ఉంటారు, ఆ పండగ. సో ఆ ఫెస్టివల్ ఒక మాటలో చెప్పాలంటే దయ్యాన్ని సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను మనం ఎలా క్రిస్మస్ రోజున సెలబ్రేట్ చేస్తామో దయ్యాల్ని కూడా సెలబ్రేట్ చేయడానికి అపవాది ఒక ఫెస్టివలే ఏకంగా క్రియేట్ చేసేసాడు. నాకు తెలిసి నేడో రేపో భారతదేశానికి కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే వేరే దేశాల నుండి అన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నట్లు అన్నీ మనం అడాప్ట్ చేసుకుంటాం కదా. సో భవిష్యత్తులో రానున్న దినాల్లో కూడా భారతదేశంలో కూడా వచ్చేస్తుంది అది. సో అమెరికా దేశంలో ఫ్యాషన్ ఏంటంటే పిల్లల్ని కూడా హ్యాలోవీన్ లాగా, అంటే దయ్యాల్లాగా డ్రెస్అప్ చేస్తారు. వాళ్ళకి ఇలాగా కూరలు పెడతారు, ఆ రక్తాలుగా ఆడుతున్నట్టు రెడ్గా స్కెచ్ పెన్తో గీతలు గీసేస్తారు. ఈ పిల్లలు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి డోర్ కొట్టాలన్నమాట. డోర్ కొడితే ఆ ఇంట్లో వాళ్ళకి కొంచెం గుండె వీక్గా ఉందనుకోండి, వాళ్ళకి ఏమొస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, అంతే కదా. సో వీళ్ళు ఇంటికి వెళ్ళి భయపెట్టాలన్నమాట. ఆ ఇంటికి ఎవరి ఇంటికైతే వెళ్తారో వాళ్ళు వీళ్ళకి క్యాండీస్ ఇవ్వాలి, చాక్లెట్లు ఇవ్వాలి. సో వాళ్ళు చిన్న చిన్న బాస్కెట్స్ పట్టుకొని వెళ్తారు. ఎవరి ఇంటికి వెళ్ళి హ్యాపీ హ్యాలోవీన్ అని చెప్పి ఈ హ్యాలోవీన్ కాస్ట్యూమ్లో వాళ్ళని విష్ చేస్తారో వాళ్ళు వీళ్ళకి క్యాండీస్ ఇస్తే ఒక బాస్కెట్ నిండా చాక్లెట్లు మోసుకొని ఇంటికి వస్తారు. మళ్ళీ చాక్లెట్లు మోసుకొని వచ్చాక పిల్లల పరిస్థితి మనకు తెలుసు కదా, పళ్ళు పుచ్చిపోవడం స్టార్ట్ అవుతాయి కదా. పిల్లలకి చాక్లెట్లు అంటే వాళ్ళు మానరు. ఆ తర్వాత డెంటిస్ట్ చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఇది మనకు తెలిసిన విషయమే. సరే, రాత్రి కాలంలో దయ్యము భూతం అనగానే ఏదైనా సౌండ్ వినపడగానే కూడా మనకు ఒక భయం వచ్చేస్తుంది, అమ్మో ఎవరైనా దయ్యం వచ్చి తలుపు తడుతుందేమో, లేకపోతే ఒక భూతం వచ్చేసిందేమో అని. యేసుక్రీస్తు ప్రభు అర్ధరాత్రి సమయంలో లైక్ నెవర్ బిఫోర్, అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన నీటి మీద నడవలేదు. అందరిలాగా మామూలుగా నేల మీద నడిచేవారు. అయితే నీటి మీద నడుచుకుంటూ వస్తుండగానే శిష్యుల మనసులో ఏముంది, భయం ఉంది. వెంటనే యేసయ్యని చూడగానే గుర్తుపట్టట్లేదంట. యేసయ్యని చూడగానే గుర్తుపట్టకుండా వాళ్ళు ఏమంటున్నారంటే భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీటి మీద యేసయ్య నడిచారు కానీ యేసయ్య రూపం ఏమన్నా మారిందా? మారలేదు. హీ వాజ్ ద సేమ్ జీసస్ కదండి. యేసుప్రభు రూపమేం మారలేదు, ఆయన మానవ దేహంతోనే ఉన్నారు. శిష్యులు నిజానికి యేసుప్రభుని గుర్తుపట్టి ఉండాలి, కానీ వారిలో ఆల్రెడీ భయం ఉంది కాబట్టి దే వర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ జీసస్. యేసుప్రభుని గుర్తుపట్టలేకపోతున్నారు. ఇప్పుడు యేసయ్య వచ్చిన తర్వాత 27వ వచనంలో వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. యేసయ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు యేసయ్యతోనే ఆయన శిష్యులు ఇంతకాలం తిరిగారు కదా. ఇప్పుడు యేసయ్య స్వరం తెలుస్తుందా తెలియదా? అర్ధరాత్రి సమయంలో భర్త వచ్చి ఇంటి దగ్గర బయట డోర్ కొట్టాడు. నేనే అంటే భార్యకు అర్థమవుతుందా అవ్వదా? అర్థమవుతుంది. ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి భర్త స్వరం రోజు వింటూ ఉంటారు కాబట్టి యూ కెన్ వెరీ ఈజీలీ రికగ్నైజ్. దయ్యమేమో, భూతమేమో, కిడ్నాపర్స్ ఏమో, ఇంక ఇలాంటి ఆలోచనలు ఏమి రావు. స్వరం వినగానే వెంటనే తలుపు తెరవాలి. ఇప్పుడు పేతురు కూడా ఆ దోణిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నేనే అని వారితో చెప్పాడు, భయపడద్దని వారితో చెప్పారు. యేసయ్య స్వరం వింటూ ఉండగానే, యేసయ్యని చూస్తూ ఉండగానే కూడా పేతురు యేసు ప్రభుని నమ్మలేని స్థితిలో ఉన్నాడు. చూడండి 28వ వచనం, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. నీవే అయితే అక్కడ ఏం కనబడుతుందండి? డౌట్ కనబడుతుంది, అవునా కదా? ప్రభా నన్ను నీళ్ల మీద నడిచినట్లు నువ్వు సహాయం చేయి, ఆజ్ఞాపించయ్యా, నువ్వు రమ్మంటే వస్తానయ్యా అంటే సరిపోద్ది కదా. నీవే అయితే అప్పుడు నన్ను రమ్మని నడవమని చెప్పు. ఒక యవనస్తురాలు అర్ధరాత్రి సమయంలో ఆమె ప్రక్కన పడుకుని ఇంకొక అమ్మాయి బాత్రూమ్ కోసమని ఇంట్లోంచి బయటకు వెళ్ళిందంట. బయటకు వెళ్ళగానే ఈ అమ్మాయికి అసలే భయం, మళ్ళీ బోల్ట్ వేసేసుకుంది. అంటే ఆ అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు దయ్యము భూతం ఎంటర్ అవుతుందని బోల్ట్ వేసేసుకుంది. ఇప్పుడు బోల్ట్ వేసుకున్నాక ఆ అమ్మాయి పాపం వచ్చింది.
వచ్చిన తర్వాత తలుపు తడుతుంటే ఈ లోపల ఉన్న అమ్మాయి అంటుందంట, నువ్వు యేసు రక్తమే జయమని చెప్తేనే తలుపు తీస్తాను, లేకపోతే తీయనంటుందంట. అంటే ఈ అమ్మాయికి ఏం డౌట్, ఏమో ఆ అమ్మాయో లేకపోతే ఇంకెవరో వచ్చారో. ఈ బయట ఉన్న అమ్మాయి ఏమనుకుంటుంది, ఆ అమ్మాయిని ఆట పట్టించాలని నేను అననంటుంది. ఆ అమ్మాయి విశ్వాసే, కానీ చూద్దాం అని నేను అననంటే ఈ అమ్మాయి లోపల నుండి అంటుంది, నువ్వు అనకపోతే నేను తలుపు తీయను. 2ంటికి అర్ధరాత్రి 2 గంటలు నువ్వు యేసు రక్తం జయం అనకపోతే నేను తలుపు తీయను అనగానే ఇంకా ఆ బయట ఉన్న అమ్మాయికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. యేసు రక్తం జయం చెప్పాక ఈ అమ్మాయి తలుపు తీసి కొంచెం కరింకరించి ఆ అమ్మాయిని ఇంటిలోకి నడిపించి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మన హృదయంలో భయం ఉన్నప్పుడు ప్రతి చిన్న పరిస్థితి కూడా మనల్ని భయపెట్టేస్తూ ఉంటుందండి. శిష్యుల హృదయాలలో భయం ఉంది, పేతురు హృదయంలో భయంతో పాటు ఏముందంటే సందేహము ఉంది. సందేహిస్తూ దేవుని అడిగితే ఏం పొందలేమంట. సందేహిస్తూ దేవుని అడిగితే ఏమీ పొందలేము. ఉపవాస ప్రార్థనకు వచ్చి నేను అడుగుతున్నానండి కానీ పొందట్లేదు. చాలామంది చెప్పే కంప్లైంట్ ఇది. వారు పొందుకుంటారు, వీరు పొందుకుంటారు, నేను పొందుకోవట్లేదు. ఎందుకు? దేవుడు అంటాడు, నీలో సందేహము ఉంది, డౌట్. నీలో ఉన్న సందేహం వలనే అద్భుతం నీకు దూరం జరిగిపోతుంది. ఎందుకంటే నీలో విశ్వాసం లేదు, సందేహము ఉంది. సో పేతురు జీవితంలో యేసు ప్రభు ఎవరో తెలియదని ఎందుకు చెప్పాడో తెలుసా? ఎదురుగా యేసే కనబడుతుంటే కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఎందుకు? భయం వలన. ఎదురుగా యేసు ప్రభు ఉన్న, ఆయన స్వరం వినపడుతున్న ఒక రకమైన సందేహం. నీవే అయితే నన్ను కూడా నీటి మీద నడిచినట్లు నువ్వు చెప్పయ్యా. అంటే నడవాలి అనే ఎంతూజియాజం ఉంది, కానీ నమ్మడానికి మాత్రం విశ్వాసము లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవా నీ కొరకు అది చేసేయాలి, ఇది చేసేయాలంటే యేసే అంటాడు, ముందు నీకు నమ్మకం ఉందా? నేను చేయగలను, అన్నీ చేయగలను నీ పక్షంగా, కానీ నువ్వు నమ్మగలవా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. సో పేతురు జీవితంలో పతనం అయిపోవడానికి మొట్టమొదటి కారణము అతనిలోకి వచ్చిన సందేహం. చాలాసార్లు మనం అనుకుంటాం, సందేహం అనగానే తోమా అనుకుంటాం కదా, డౌటింగ్ థామస్ అనుకుంటాం. నేను పోయిన నెలలో చెన్నై ప్రాంతానికి ఒక విమెన్స్ మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళిన సమయంలో ఆ మీటింగ్ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రక్కనే సెయింట్ థామస్ చర్చ్ కెథీడ్రల్ ఉందండి. తోమా భక్తుని చంపేసిన ఆ ప్రాంతం అక్కడ కనబడింది. అక్కడ బ్రదర్స్ చెప్పారు, ఇక్కడేనక్క ఆ దైవజనుడైన తోమాను చంపేశారు, హతసాక్షికి ఇక్కడే, ఆయన రక్తం ఇక్కడే ఒలికించబడింది. ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు నా హృదయం చాలా కదిలించబడిందండి. ప్రభా, నిన్ను ప్రేమించిన శిష్యుడు, నీతో నడిచిన శిష్యుడు మా భారతదేశానికి వచ్చి మా భారత గడ్డ మీద తన రక్తాన్ని ఒలికించాడా? అందుకే కదా ఈరోజు భారతదేశానికి రక్షణ వచ్చింది, మాకు రక్షణ వచ్చిందని దేవుని స్తుతించాను. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం, అనుమానం సందేహం అనగానే తోమా అనుకుంటాం, కానీ పేతురులో కూడా సందేహము అక్కడ స్టార్ట్ అయిందండి. సందేహము ఆ తర్వాత 2వ మెట్టు చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఆయన చేస్తున్న ఒక కాన్వర్జేషన్, ఒక సంభాషణ ఈ ప్రాంతంలో మనం గమనిస్తాం. 27వ వచనం, అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతర పడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోనని వ్రాయబడి ఉన్నది కదా. యేసే వాళ్ళతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ అందరూ నన్ను గూర్చి అభ్యంతర పడతారు. ఇప్పుడు బాగానే తిరుగుతున్నారు నాతో, ఇప్పుడు బాగానే ధైర్యంగా ఉన్నారు, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు, నా శిష్యులను చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు, నేను చేస్తున్న అద్భుత కార్యాలన్నీ కల్లారా చూడడానికి మీరు చాలా ఆనందిస్తున్నారు. కానీ ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, మీరందరూ నన్ను గూర్చి అభ్యంతర పడతారు. యేసుప్రభు ఒక మాట చెప్పారంటే అల్టిమేట్ స్టేట్మెంట్, అవునా కదా? యేసే పలానాది జరుగుతుంది అంటే ఆయన వాక్కులో ఎంత శక్తి ఉందండి. లాజరు లెమ్ము బయటకు రానగానే లేసి వచ్చాడు. చనిపోయిన శవాన్ని బ్రతికించిన, కుళ్ళిపోయిన శవాన్ని బ్రతికించిన యేసయ్య వాక్కు, యేసయ్య మాట చెప్తున్నాడు, మీరు ఒకరోజు నన్ను గూర్చి మీరందరూ అభ్యంతర పడతారు అనగానే పేతురు యేసయ్య మాటకు అడ్డు వెళ్ళిపోతున్నాడండి. చాలాసార్లు మనం యేసయ్య చెప్తున్నప్పుడు ఆయన మాటకు ఎదురు వెళ్ళిపోయి, నువ్వు చెప్పింది కాదయ్యా ఇదయ్యా అని చెప్తా ఉంటాం కొన్నిసార్లు. పేతురు ఎగ్జాక్ట్గా అదే చేశాడండి. పేతురు ఏం మాట్లాడుతున్నాడంటే 29వ వచనంలో, అందుకు పేతురు, అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో. అంటే ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? యేసయ్య నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, అంతేనా? ఇండైరెక్ట్గా దట్స్ వాట్ ఇట్ మీన్స్, అంతే కదండి. యేసయ్య మీరందరూ నన్ను గూర్చి అభ్యంతర పడతారని చెప్పారు, శిష్యులందరినీ గూర్చి ఇన్ జనరల్. ఇప్పుడు భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు
పేతురు గతం తెలుసు, పేతురు వర్తమానం తెలుసు, పేతురు భవిష్యత్తు దేవునికి తెలుసు, పేతురు ముమ్మారు ఎలా బొంకుతాడో కూడా యేసేకి తెలుసు. అందుకే అన్నాడు, ఇన్ జనరల్ మీరు అందరు కూడా నన్ను గురించి అభ్యంతర పడతారంటే, ఇప్పుడు పేతురు యేసే మాటకు ఎదురొచ్చి యేసే మాటకు అడ్డం చెప్తా, హీఈస్ కాంట్రడిక్టింగ్ అండ్ హీఈస్ హ్యావింగ్ అ కాన్ఫ్లిక్ట్ దేర్ విత్ జీసస్. యేసు ప్రభుతోనే ఎదురుగా నిలబడి ఒక పోటీ పడుతున్నాడండి. అవునా కాదా? అయ్యా నువ్వు చెప్పింది కాదయ్యా, నువ్వు అనుకుంటున్నావేమో అట్లా అని. మేము అట్లా కాదు. పేతురులో ఇక్కడ రెండవదిగా మనకు కనిపించేది ఏంటంటే గర్వము. పీటర్ వాజ్ బోస్టింగ్ అబౌట్ హిస్ స్పిరిచువల్ స్టాండ్. కొన్నిసార్లు మనం కూడా మన ఆలోచనలో ఈ విధానం ఉంటుంది. అదేంటో తెలుసా? వాళ్ళు పడిపోయారు కానీ నేను మాత్రం పడిపోనండి. ఎప్పుడైనా అనిపించిందండి? ఎవరైనా జీవితంలో తప్పిపోయారని తెలిసినప్పుడు, ఎవరైనా జీవితంలో పొరపాటు చేశారని తెలిసినప్పుడు, ఎవరైనా జీవితంలో ఒక హీన స్థితికి వెళ్ళిపోయారు, ఆత్మీయంగా దిగజారిపోయారు, దేవుణ్ణి గణపరచలేకపోయారు, దేవుని కొరకు నిలబడలేకపోయారు అని తెలిసినప్పుడు కొంతమంది మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు తెలుసా? వాళ్ళు పడిపోయారు కానండి, మనమైతే పడిపోం కదా. వాళ్ళు అలా దిగజారిపోయారు కానీ మనం దిగజారం కదా. చిచ్చి, అలాంటి సంఘటనలు మా ఇంట్లో ఎప్పుడు జరగవండి. ఇలా మాట్లాడుకుంటారండి. సమాజంలో ఉన్న ఒక చెడ్డ పోకడ ఏంటంటే, ఇతరులలో ఉన్న మంచిని గురించి మాట్లాడడం కానీ ఇతరులలో ఉన్న చెడ్డును గురించి 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్తాం. అదే ఈ నోటిని దుర్నీతి కొరకు వాడడం అంటే అదే అండి. మీ శరీర అవయవములను నీతికి సాధనములుగా వాడండి అని దేవుడు చెప్తే, ఈ నోటిని ఎంత వాడతామో 10 మందికి చెప్పడానికి, ఒకరి గూర్చి చెడుగా 10 మందికి చెప్పడానికి ఎంత ఈగర్నెస్, పరుగులు పెడతా ఉంటాయి కొంతమంది నోర్లు, కొంతమంది పాదాలు. ఇతరులను చెడు చేయాలని నువ్వు ప్రయాస పడుతుంటే అది నీకే తిరిగి వస్తుంది. గమనించు సహోదరి. ఇతరులను గురించి చెడ్డగా నువ్వు పొట్రే చేస్తున్నావేమో ప్రపంచం అంతటి ముందు, వీళ్ళు చాలా బ్యాడ్ అండి, వీళ్ళ మనస్తత్వం ఇలాంటిదండి, వీళ్ళు ఇలాంటి ప్రవర్తన కలిగిన వారండి అని ఇతరులను హైలైట్ చేయాలని చూస్తున్నావు కదా. నువ్వేది ఇతరులకు కీడు తలపెడుతున్నావు అదే నీ మీదకి వస్తుంది ఒకరోజు. ఎందుకంటే నీవు విత్తిన విత్తనాన్ని ఒకరోజు ఖచ్చితంగా పంటగా కోస్తావు. పేతురు యేసు ప్రభు మాటకు ఎదురొచ్చాడండి. పేతురు అంటున్నాడు, అందరూ అభ్యంతర పడినా అయ్యా ఇదిగో నేనున్నాను కదా పెద్ద హీరోని అన్నట్టు చెప్పుకుంటున్నాడు. ఒక మాట చెప్పనివ్వండి, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసయ్య నిలబెడితే తప్ప విశ్వాసంలో మన స్వంతగా నిలబడడం ఎవరి తరము కూడా కాదు. ఆమేన్. చాలాసార్లు మనం ఐఎమ్ సో స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. నో, దేవుడిని నిలబెడుతున్నాడు కాబట్టి నిలబడుతున్నావు అంతే. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు కాబట్టి నువ్వు వాడబడుతున్నావు అంతే. దేవుడు నిన్ను ఎత్తి పడుతున్నాడు కాబట్టి లోక మాలిన్యం నీకు అంటట్లేదు అంతే. ఒక్క క్షణం దేవుడు అట్లా విడిచిపెడితే ఏమైపోతుందో జీవితం. చిన్నతనంలో ఐ థింక్ 2nd స్టాండర్డ్ 3rd క్లాస్ చదువుతున్నానండి నేను మా అక్క, మా మేనత్త వాళ్ళ ఇంటికి మా డాడీ మా చర్చిలో ఒక అంకుల్ని ఇచ్చి పంపించారు సెలవులకి నన్ను మా అక్కని తీసుకెళ్ళమని. ట్రైన్ ఎక్కాము. చెన్నై నుంచి ఆ ట్రైన్ వెళ్తూ ఉంది. సో చెన్నైలో అప్పట్లో సినీ ఇండస్ట్రీ అంటే మొత్తం చెన్నైయే. టాలీవుడ్లు ఇవన్నీ, కాలీవుడ్లు ఇవన్నీ డెవలప్ అవ్వకముందు మొత్తం చెన్నైలోనే ఉండేది అంత సినిమా ఇండస్ట్రీ. సరే ట్రైన్లో కూర్చున్నాము. నేను చిన్నప్పుడు చాలా తుంటరిగా ఉండేదాన్ని, చాలా పొగరబోతుగా ఉండేదాన్ని, చాలా క్యూట్గా ఉండేదాన్ని, చాలా తెలివిగా ఉండేదాన్ని. అందుకని పొగరు అన్నమాట. క్లాస్లో ఫస్ట్ నాకే, అందరూ నా దగ్గరకు వచ్చేవాళ్ళు, ఇవన్నీ చూసుకొని చాలా పొగరు అన్నమాట. సరే ట్రైన్లో కూర్చొని ఊరికే నేను మా అక్క ఏదో మాట్లాడుకుంటున్నాం, ఆడుకుంటున్నాం. ఇంతలోపల మా ఎదురుగా బెర్త్లో ఒక అంకుల్ కూర్చొని అంటున్నాడు. కాసేపు చూశాక నా పక్కన ఉన్న మా అంకుల్ని అడిగాడు, ఈ అమ్మాయిని సినిమాలోకి పంపిస్తారా అని అడిగాడు. 2nd 3rd క్లాస్ అండి అప్పుడు అంతే. ఈ అమ్మాయి సినిమాకి పంపిస్తారా అని అడిగాడు. మా అంకుల్ చెప్పారు, వీళ్ళ నాన్న కర్ర తీసుకొని మిమ్మల్ని నన్ను కొడతాడండి, ఇది తెలిసిందంటే వీళ్ళ నాన్నగారు పాస్టర్ గారు, మామూలు డిసిప్లిన్ కాదు, అలాంటి పిచ్చి పిచ్చి వాటికి పంపించమండి అని చెప్పారు. సరే అది నాకు ఒక వేగ్ మెమరీ, నాకు ఒక జ్ఞాపకం లాగా అలా ఉంది. అప్పుడప్పుడు నాకు సేవలోకి వచ్చిన తర్వాత నాకు జ్ఞాపకం వస్తుంది. ఏమో దేవుడు ఈరోజు పట్టుకొని వాడుకోకపోయింటే నా జీవితం ఎక్కడ ఎట్లా ఉండేదో. ఐ నెవర్ నో. చాలాసార్లు మనం అతిశయపడతా ఉంటాం కదండి. నేను కాబట్టి ఇట్లా ఉన్నాను, నేను కాబట్టి ఇట్లా నిలబడ్డాను, నేను కాబట్టి ఇంత మంచి పేరు వచ్చింది. చాలాసార్లు అట్లా ఫీల్ అవుతూ ఉంటాం. నా విశ్వాసం ఎంత బలమైందో తెలుసా, నా పట్టుదల ఎంత గొప్పదో తెలుసా, నా ప్రార్థన జీవితం ఎంత గొప్పదో తెలుసా, నా కుటుంబ నేపథ్యం ఎంత గొప్పదో తెలుసా. ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. అపవాది తీసుకొస్తూ ఉంటాడు వాటిని. పేతురుకు అదే వచ్చిందండి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఫీలింగ్ దట్ పీటర్ హ్యాడ్.